జై శ్రీరామ్. దివ్య దేశములు శ్రీరంగం. అక్కడి నుంచి మనం ఉరయ్యూరు, ఒరే ఈ ఊరు చూడాలి అని చెప్తాడు శ్రీరంగనాథుడు. అక్కడికి వెళ్తే పుల్లలన్నీ ఏరమంటారు. పుల్లంపుడం గుడి, పుల్లంపుడం గుడి, పుల్లంపుడం గుడి, పుల్లంపుడం గుడి. అక్కడ అన్బిల్, ఎందుకంటే రాముడు అక్కడ జటాయుకి బ్రహ్మమేధ యజ్ఞం చేస్తాడు. బ్రహ్మమేధ సంస్కారం చేసి అంత ప్రేమ చూపిస్తాడు కాబట్టి అన్బిల్ లవ్ మీద రాముడు మనకి లెక్చర్ ఇస్తాడు. అన్బిల్ అంటే ప్రేమ. అక్కడి నుంచి అరే మీ కర్మ గురించి మీరు తెలుసుకోవాలి. కరంబనూరులో కర్రం అనే బన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ తినేస్తాం. ఆ చెట్టు మీద కదంబ చెట్టు ఉంటుంది, దాని మీద త్రిమూర్తులు ఉంటారు. అక్కడేమో పక్కన తిరువెళ్ళారై, తెర తీయగానే ఇక్కడి నుంచి వెళ్ళారా తిరు వెళ్ళారై అని అడుగుతాం. వెళ్ళారు రామానుజుడు. అప్పుడు రామానుజన్ మీట్ అయితే తంజమామణి కోయిల్, తంజావూరులో మా మామ ఒక కోవిల్లో మణి పెట్టాడు, తంజమామణి కోయిల్ అని రామానుజన్ చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్తాం. మనం వెళ్తే అక్కడ ఒక పెద్ద తెర ఉంటుంది. తిరుపేర్ నగర్ అని ఉంటుంది. ఆ తిరుపేర్ నగర్ పక్కనేమో తిరులాండ్ అనమాట ఊరు, తిరులాండ్ ఊరు. ఆ దూరాన్నేమో ఆధను అంట అనమాట. ఆధను అంటే ఆవు, ధన్ అంటే డబ్బు. ధనూర్ ధనం ఉంటుంది. ఆ ధనూర్ దగ్గరికి వెళ్తాం మనం. ఆ ధనూర్ దగ్గరికి వెళ్తే అక్కడ సిరుపులియూర్, తల మీద ఒక పులి కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు. సిరుపులియూర్ సిర్ అంటే సర్పే పులి కూర్చుందనమాట. వాడిని అడుగుతాను, నీ పని ఏంట్రా, నీ బిజినెస్ ఏంట్రా అంటే చీరలు అమ్ముతున్నాను. తిరుచేరాయ్ తెర తీస్తే చీరలు అన్నీ ఉంటాయి. తిరుచేరాయ్ దగ్గర ఒకడు తల మీద చెంగ్ అని ఒక చైనీస్ వాడు కూర్చుని ఉంటాడు. వాడు నాన్ తింటున్నాడు, మద్యం తాగుతున్నాడు. తలై చంగ నాన్ మద్యం, తల మీద చాంగ్ అన్న చైనీస్ ఒకడు కూర్చుని మద్యం తింటున్నాడు, మద్యం తాగుతున్నాడు. రామానుజంకి చాలా కోపం వచ్చి విసుగొచ్చి కుంభకోణం పోదాం అందరం అంటాడు. సో మనందరం కుంభకోణంకి వెళ్తాం. కుంభకోణంకి వెళ్తే అక్కడ క్యాండీ తిందాము అంటాడు రామానుజం. తిరుక్యాండియూర్ అయిన తర్వాత వంట చేసుకోవాలి. మనకి ఉప్పు లేదు. ఉప్పిలియప్పన్ దగ్గరికి వెళ్తాం ఉప్పు తీసుకోవడానికి. ఉప్పిలియప్పన్ తీసుకుంటే ఉప్పిలియప్పన్ కోయిల్కి వెళ్తాం. ఉప్పిలియప్పన్ ఏమో ఉప్పు ఇచ్చేస్తాడు, తీసుకెళ్ళండి అంటాడు. చెప్తాడు, అరే ఇక్కడ వాలి ఉన్నాడు పక్కనే, తిరునగరై వాడిని కూడా ఒకసారి కలిసి రండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాలి అంటాడు, నేను పంచనరసింహ గుళ్ళు చేశాను, వాటికుండా చూడండి తిరువాలి తిగ్నరి పంచనరసింహాలు. చూసిన వెంటనే అక్కడ నరసింహ అంటాడు, మన్ని కన్నాపురం ఉంది దగ్గర కృష్ణుడిది, చూడండి తిరుకన్నాపురంకి వెళ్తాం. తిరుకన్నాపురంకి వెళ్ళినప్పుడు కన్నా చేతిలో నాగపాము ఉంటుంది, కృష్ణుడి చేతిలో. తిరునాగైకి వెళ్తే ఆ నాగపాము అంటుంది, మీరు కాశీకి వెళ్ళి శ్రీరామ విన్నగరం వెళ్ళండి. కాశీ వెళ్ళి మనం శ్రీరాముడిని కలుస్తాం. విన్నగరం. సో కాశీ శ్రీరామ విన్నగరంకి వెళ్ళగానే రాముడు అంటాడు, నంది మీద ఎక్కి కూర్చుంటాడు. రాముడు ఎక్కి నందిపురం పోదాం అంటాడు. అందరం నందిపురం పోతాం. నందిపురం పోతే అక్కడ రాముడు విందాలూరు తినాలనుంది. తిరువిందాలూరు గోవన్ డిష్ ఉంది కదా, తిరువిందాలూరు అందరూ తిరువిందాలూరు తింటారు. తిన్న తర్వాత రాముడు అంటాడు, చిదంబరం పోదాం కాఫీ తాగడానికి. చిదంబరంకి వస్తాం. చిదంబరంకి వస్తే రాముడు అంటాడు, ఇక్కడ నా నరుడు, అప్పుడు నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు నరుడు తిరునరయ్యూర్ అర్జునుడు అనమాట, వాడు ఇక్కడే ఉన్నాడు. తిరునరయ్యూర్ అర్జునుడిని వెళ్ళి కలుస్తాం. తిరునరయ్యూర్. అప్పుడు అర్జునుడు అంటాడు, నా కోడలు ఇక్కడ గుడి కట్టింది అని. తిరుక్కోడలూరు. ఏమమ్మా ఏం గుడి కట్టావు అని అడిగితే అప్పుడు తిరుక్కోడలూరులో ఆవిడ అంటుందన్నమాట, ఉత్తర కదా, ఆవిడంటూ తిరుకన్నన్ గుడి, కృష్ణుడి గుడి, తిరుకన్నన్ గుడి. ఇంకా కట్టావా అంటే అవును, కన్నన్ మంగై తిరుకన్న మంగై అంటే మంగాయ్ అంటే మ్యాంగో కాబట్టి కన్నన్ చేతిలో మ్యాంగో ఉంటుంది. ఆ మ్యాంగో మనందరికీ ఇస్తాడు. అందరం హాయిగా మ్యాంగోస్ తింటాం. మంచి మ్యాంగోస్ తిన్నప్పుడు కృష్ణుడు అంటాడు, అరే మ్యాంగోస్ అర్జునుడికి ఇది హనుమంతుడికి చాలా ఇష్టం, కప్పికి ఇష్టం కాదు. కపిస్థలంకి వెళ్ళి హనుమంతుడికి కూడా మనం మ్యాంగో ఇద్దాం. కపిస్థలం పోతాం.
కపి స్థలం పోతే అక్కడ కపి హనుమంతుడు అంటాడు, చాలా బాగున్నాయి మ్యాంగోస్, నేను తిన్నాను, కానీ నాకు ఇప్పుడు యామ్ తినాలని ఉంది, యామ్ కూర, వెళ్ళి యామ్ తెచ్చుకుందాం. తిరువెళ్ళి యామ్ గుడి, తిరువెళ్ళి యామ్ గుడి, తిరువెళ్ళి యామ్ గుడి. అప్పుడు ఆ గుడికి వెళ్ళి యామ్ గుడిలో యామ్ తీసుకొస్తే అందరం మనం మంచి కూర నేను చేసి వంట పెడితే హనుమంతుడు చాలా సంతోషిస్తే, అరే మీరు మంచి వాళ్ళరా, మంచి యామ్ కూర పెట్టారు, మీ అందరికీ నేను మనీ ఇస్తాను, మేడెక్కండి. మణిమాడ కోయిల్, మణిమాడ కోయిల్, ఒక కోయిల్ ఉంటుంది, దాని మేడకు ఎక్కితే అక్కడ మణి ఉంటుంది, అందరికీ ఒక్కొక్క మణి ఇస్తాడు హనుమంతుడు. మణిమాడ కోయిల్, మణిమాడ కోయిల్. ఆ మణి మేడెక్కిన తర్వాత మనం అక్కడ మనకందరికీ మణి ఇస్తాడు. అక్కడి నుంచి హనుమంతుడు మనకి వైకుంఠం చూపిస్తాడు అనమాట. వైకుంఠ విన్నగరం, అది వైకుంఠ విన్నగరం, వైకుంఠ విన్నగరం కనిపించిందా అంటాడు. వైకుంఠ విన్నగరం, వైకుంఠ విన్నగరంకి తీసుకెళ్తాడు. ఆ వైకుంఠ విన్నగరం, ఆ వైకుంఠ విన్నగరం యొక్క ఆ రిమ్ అనమాట, బార్డర్, అరిమేయ విన్నగరం మనకు అనిపిస్తుంది, పెద్ద బోర్డు, అరిమేయ విన్నగరం, అరిమేయ విన్నగరం, అరిమేయ విన్నగరం, అరిమేయ విన్నగరం తీసుకెళ్ళిన తర్వాత హనుమంతుడు చాలా సంతోషంలో మనందరి కోసం నేను ఒక డ్యాన్స్ చేస్తాను, తిరుత్తై తిరుత్తై వనార్ తొగై, తిరుత్తై 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 అని చెప్పి డ్యాన్స్ చేస్తాడు. వనార్ వానరుడు కాబట్టి, తర్వాత అనార్ తోకకి కట్టుకుంటాడు, ఒక అనార్ అనమాట. ఏమిటి అనార్ అంటే ఏమిటి, దానిమ్మ పండు. సో తిరుత్తై తిరుత్తై వనార్ తొగై, తిరుత్తై వనార్ తోగై, తిరుత్తై వనార్ తోగై, తిరుత్తై వనార్ తోగై, తిరుత్తై వనార్ తోగై కట్టుకుని మంచిగా డ్యాన్స్ చేస్తే అప్పుడు పురుషోత్తముడు చాలా సంతోషించి వ్యాన్లో వస్తాడు. వాన్ పురుషోత్తమ, వాన్ పురుషోత్తమ, వాన్ పురుషోత్తమ అని చూడు, వ్యాన్లో వస్తాడు వాన్ పురుషోత్తమ. వాన్ పురుషోత్తమ వచ్చి చాలా సంతోషించి అందరూ, అరే మీరు బాగా అలసిపోయినట్టున్నారు, హనుమంతుడు డ్యాన్స్ చేశాడు, మీరు కూడా డ్యాన్స్ చేశారు, కాబట్టి మీరు షాంపోన్ సై కోయిల్, షాంపూతోటి స్నానం చేసి కోయిల్కి వెళ్ళండి. షాంపోన్ సై కోయిల్, షాంపోన్ సై కోయిల్, షాంపోన్ సై కోయిల్, షాంపోన్ సై కోయిల్, షాంపూతో స్నానం చేసి కోయిల్కి వెళ్ళండి. కోయిల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మణి కూడా మీకు ఇస్తానంటాడు. మణికూడం, 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 తిరుమణికూడం, తిరుమణికూడం. మణి తీసుకుని వేస్ట్ చేయకండి, మీరు తయ్యం నేర్చుకోండి, అప్పుడు నా అంత బలం వస్తుంది మీకు. తిరుత్తయ్యంబళం, తిరుత్తైతి అంబలం, తిరుత్తైతి అంబలం, తిరుత్తైతి అంబలం, తిరుత్తైతి అంబలం, తిరుత్తైతి అంబలం. ఆ మణి తీసుకుని తయ్యం అనమాట. తయ్యం 500 రకాలు ఉంటాయి, దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ కొనుక్కొని తిరుత్తైతి అంబలం, తిరుత్తైతి అంబలం. సో నా అంత బలం వస్తుంది మీకు. తిరుత్తైతి అంబలం చేసిన తర్వాత అప్పుడు మీరు కూడా పాడాలి. కావాలంతసేపు మీరు పాడండి పాటలు, కావలం పాడి, కావలం పాడి అంటాడు. బాగా పాడిన తర్వాత అందరూ బాగా అలసిపోయి చెమటలు వచ్చేస్తే కూల్గా అవడానికి వెల్లక్కులం, తిరువెల్లక్కులం వెళ్తాం. తిరువెల్లకి వెళ్ళి కూల్గా అవుతాం. తిరువెల్లక్కులం, అక్కడ తిరువెల్లక్కులం వెళ్ళిన తర్వాత కొంతమంది పారిపోదామని ట్రై చేస్తే పార్థుడు వచ్చి పట్టుకుంటాడు. పారిపోతారా అని పార్థుడు పట్టుకుంటాడు. అవి పట్టుకుని అందరికీ పల్లీలు ఇస్తాడు. పార్థన్పల్లి, 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 పార్థన్పల్లి. అప్పుడు పార్థుడు అంటే అర్జునుడు పార్థన్పల్లి ఇచ్చిన తర్వాత అందరూ పల్లీలు తిన్న తర్వాత అప్పుడు అర్జునుడు అసిస్టెంట్ ఒక ఉంటాడు, తిరుమాలి రూమ్ షోలై. తిరుమాలి వస్తాడు. తిరుమాలి ఇదిగో వీడే, ఓ రూమ్ ఉంటుంది, అందులో షోలే సినిమా చూపిస్తున్నారని చెప్తాడు. తిరుమాలి రూమ్ షోలై, తిరుమాలి రూమ్ షోలై. ఆ తిరుమాలి రూమ్ షోలై చూస్తున్నప్పుడు ఇటు అటు తిరిగితే కొడతారనమాట, కొట్టియూరు. తర్వాత బయట చెట్లు అవన్నీ ఉంటాయి, ఇవన్నీ కొట్టాలి. కొట్టియూరు. ఆ కొట్టి రాళ్ళు చెట్లు అన్నీ కొడతారు. కొట్టిన తర్వాత అలసిపోతే ఆకలి వేస్తుంది. తిరుమెయ్యం, మేయడానికి రెడీగా ఉన్నాం మేము అంటాం మనందరం. మెయ్యం ఓకే మేద్దామని. తిరుమెయ్యం అంటే అన్నదానం అనమాట. అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది. తిరుమెయ్యం మేయడానికి వచ్చాం మనం. చూస్తే పుల్లని మజ్జిగిస్తారు, పుల్లని పులిహారిస్తారు. తిరుపుల్లాని మజ్జిగ, తిరుపుల్లాని పులిహార, తిరుపుల్లాని మజ్జిగ, తిరుపుల్లాని పులిహార, తిరుపుల్లాని పుల్లని మజ్జిగ, పుల్లని పులిహార తింటాం. ఆ పులిహార మొత్తం బంగారం, తంగంలాగా అయిపోతుంది. తిరుతంగల్ అనమాట. అందరికీ గోల్డ్ అనమాట, బోల్డ్ అంత గోల్డ్ దొరుకుతుంది. తంగల్. అప్పుడు దాహం వేస్తుంది, తిరువట్టార్ అంటారు. అందరికీ వాటర్ ఇస్తాడు. తిరువాటార్ అందరూ వాటర్ తాగిన తర్వాత శ్రీవెల్లిపుత్తూరులో వటపత్ర సాయిని కలవడానికి వెళ్తాం.
తిరువాటార్, అందరూ వాటార్ తాగిన తర్వాత శ్రీ విల్లిపుత్తూర్, విల్లిపుత్తూరులో వట్టపత్ర సాయిని కలవడానికి వెళ్తాం. వట్టపత్ర సాయిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, ఒరే కూడళ్ళ అళగర్ని కూడా చూడండి రా, పక్కనే ఉన్నాడు కూడళ్ళ అళగర్ని చూడడానికి వెళ్తే అక్కడ ఆళ్వార్ తిరునగరై, ఆళ్వార్లందరూ వస్తారు. తిరునగరై అని ఉంటుంది, ఆళ్వార్ తిరునగరై వాళ్ళందరూ వస్తారు. ఆళ్వార్లు అంటారు, అరే తోలి మంగళాన్ని తోలుకుని రండి పిల్లితోటి, తోలాయి విల్లి మంగళం, తోలుకుని రండి పిల్లితోటి మంగళాన్ని. అంటే మంగళ తెలుసు కదా మన మంగళ, తోలాయి విల్లి మంగళం, తోలాయి విల్లి మంగళం, తోలాయి విల్లి మంగళం అంటారు. అప్పుడు తోలుకొని వస్తే లేట్ అవుతుంది. అప్పుడు మంగళాన్ని అడుగుతారు, ఎందుకు నువ్వు లేట్ అంటే మా మామ వనానికి వెళ్ళి మలై తింటున్నాడు. వనమామలై అంటే శేషుగాడు, వనంలోకి వెళ్ళి మామ మలాయి తింటున్నాడు. ఎందుకురా వనంలోకి వెళ్ళి మలాయి తింటున్నావు అని అడిగితే, మీరు ఇవన్నీ పిచ్చి క్వశ్చన్లన్నీ అడగండి, ఇక్కడ తిరుపులుంగుడి ఉంది, పులిగుడి ఉంది, పులింగుడి అది వెళ్ళి చూడండి అంటాడు. పెద్ద పులి అనమాట గుడి, పెద్ద పులి, అందులో విగ్రహం మెయిన్ పెద్ద పులి. అప్పుడు పెద్ద తిరుపులింగుడికి వెళ్తే అక్కడ చిన్న చిన్న పులిలన్నీ పెద్ద పులికి పూజ చేస్తున్నాయి. తిరుపులింగుడి అక్కడ మనం వెళ్ళి పులిలకి నమస్కారం పెట్టాం. అప్పుడు ఆ పులిలు అన్నీ అన్నాయి, తేనె కావాలంటే తిరుపేర్, ఇదిగో ఇక్కడ తిరుపేర్ అని ఉంది చూడు బోర్డు, తిరుపేర్, తిరుపేర్, తేనె తీసుకోండి ఇక్కడ చాలా బాగుంటుందని చెప్తాయి పులిలు. సో తేనె తీసుకుని తాగమంటారు. తిరుపేర్, తేనె తాగిన వెంటనే మనకి శ్రీవైకుంఠంకు వెళ్ళిపోతాం మనం. తేనె పవర్ అనమాట అట్లా ఉంటుంది. శ్రీవైకుంఠంకి వెళ్ళిపోగానే అక్కడ నత్తలు కనిపిస్తాయి, స్నేహిల్స్. ఆ నత్తలన్నీ నత్తలన్నీ అడుగుతాయి, మీ పేరు కులం చెప్పండి, పేరుంకుళం మీ పేరు కులం చెప్పండి. పేరుంకుళం చెప్పగానే ఉంటాయి, మీరు రాంపల్లికి వెళ్ళాలి, అక్కడ తిరుకురుంగుడి అని ఉంటుంది, కుర్మా వాళ్ళు కట్టుకున్న గుడి, అదే మన ఈరప్ప గుడి, తిరుక్కురుంగుడి వెళ్ళి చూడాలి మీరు. తిరుక్కురుంగుడికి వెళ్ళగానే అక్కడ కోళ్ళు ఉంటాయి పక్కన, గుడి పక్కన తిరుక్కోళ్ళూరు, అన్ని కోళ్ళు ఒక్కొక్కరు తిరుక్కోళ్ళూరు పక్కన కాంచీపురం ఉంటుంది. కాంచీపురంలో ఒక పెద్ద వ్యాన్లో పరశురాముడు కూర్చుని ఉంటాడు. తిరువాన్ పరిశారం, వ్యాన్లో పరశురాముడు, పరశురాంకి ఇంకా చాలా కోపంగా ఉంది. తిరుక్కాట్కే రక్ దేంగే అంటున్నాడు. అది తిరుక్కాట్కరై. అప్పుడు పరశురాముడు అంటాడు, ఇక్కడ మూలి ఉంది, అందరం మూలి తీసి మూలికుళం, తిరుమూలికళం అనమాట, ట్రాడిషన్ అనమాట. తిరుమూలికుళం అందరూ తాగాలి, అందరూ శుభ్రంగా అన్నం కలుపుకొని తిరుమూలికళం బాగా బలము ధైర్యం వస్తే పులియూరికి తీసుకెళ్తాం మిమ్మల్ని అంటాడు. పులియూరు అనమాట, ఆ ఊరు నిండా పులిలు ఉంటాయి. పులియూరికి తీసుకెళ్తాడు. పులియూరు తీసుకుంటే ఒక పెద్ద పులి వచ్చి మనందరికీ ఒక్కొక్కరికి 100 శనగలు ఇస్తుంది. శంగనూరు ఒక్కొక్కరికి 100 శనగలు ఇస్తాయి. ఆ 100 శనగలు తీయగానే బాగా గ్యాస్ వస్తుంది మనకి. గ్యాస్ రాగానే లైట్గా అయితే అప్పుడు తిరునావై, పరశురాముడు అంటాడు, మీరు ఇప్పుడు నావ ఎక్కచ్చు. నావ అంటే బోటు, లైట్గా ఉన్నారు కాబట్టి తిరునావై ఎక్కగానే తిరువళ్ళవారు కలుస్తారు మనకి. తిరువళ్ళవార్ అంటారు. ఇక్కడ మంచి ప్లేస్ ఉంది, వ్యాన్ డోర్, 2 వ్యాన్ల మధ్యన డోర్ ఉంటుంది. తిరువాన్వాండూర్ అక్కడికి వెళ్తాం. ఆ 2 వ్యాన్స్ మధ్యన డోర్ను ఓపెన్ చేస్తే తిరుమోగూరు, అంటే ఆ ఊరు నిండా మగవాళ్లే ఉంటారు. మోగూరుకి వెళ్తాం. ఆ తిరుమోగూరుకి వెళ్తాం. అక్కడ ఆ మగవాళ్ళందరూ విత్తనాలు తవ్వి తూ అనుమ్మి లోపల పెట్టి కోడ్ రాస్తున్నారు, కోడ్ ఇస్తారు. విత్తువ కోడ్ అనమాట. విత్తువ కోడు, విత్తనాలు తవ్వి తూ అనుమ్మి కోడు ఇస్తున్నారు. వాళ్ళు అదే కాదు, కడి కూడా ఇస్తున్నారు. కడి తాగి స్నానం చేయమంటున్నారు. అందరికీ కడి అనమాట, మజ్జిగ పులుసు. కడి తాగి కడితానం తిరుక్కడితానం కడి తాగి స్నానం చేయండి. తిరుక్కడితానం
తిరుక్కాడి స్నానం చేసి రాగానే పెద్ద బుక్ చూపిస్తారు. ఆ బుక్ మీద తిరు వార్ అండ్ విల్లా, వార్ అండ్ పీస్ కాదు, తిరు వార్ అండ్ విల్లా, 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 తిరు వార్ అండ్ విల్లై, తిరు వార్ అండ్ విల్లై. సో అది ఉంటుంది. అది మనకు అర్థం కావటం లేదు అని డౌట్ వస్తే అక్కడ వాహే గురువును ఇంద్రుడు వస్తారు, ఇంద్రపురానికి తీసుకెళ్తారు. వాహీంద్రపురం, వాహీంద్రపురం, వాహీంద్రపురంకి వెళ్ళగానే వాహీంద్రపురంలో కోవలూరు అని ఉంటుంది. కోవలూరు, తిరుక్కోవలూరు, అందరికీ కోవా బిళ్ళలు ఇస్తారు. తిరుక్కోవలూరు, తిరుక్కోవలూరు అందరూ తిరుక్కోవా బాగా తినేసిన తర్వాత, తిరుక్కోవలూరు బాగా తినేసిన తర్వాత తిరువేండ్రంకి వెళ్ళాలి మీరు అని, అక్కడి నుంచి తిరువేండ్రంకి వెళ్తాం. తిరువనంతపురం, తిరువేండ్రం, కోవలూరులో తిరుక్కోవలూరులో కోవా అందరూ తినేసి తిరువేండ్రంకి వచ్చేస్తారు. మనం తిరువేండ్రంకి రాగానే అక్కడ అష్టభుజం విష్ణుమూర్తి మనకు అష్టభుజాలతో కనిపించి తంతా తంతా తంక తంతకాలతో అంటాడు, తంతక తంక, తిరుత్తంక, 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 తంతకాలతో వేషాలు వేసి దొంగ పనులు చేస్తే తిరుత్తంక, తిరుత్తంక, తిరుత్తంక అని చెప్తాడు. అందుకని పాపాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. తిరుత్తంక, తిరుత్తంక అని చెప్పిన తర్వాత ఓకే మిమ్మల్ని అందరినీ క్షమించాను, మీకు కీ ఇస్తున్నా వెళ్ళండి, తిరువెళ్ళక్కై, 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 తిరువెళ్ళక్కై అని చెప్తాడు. తిరువెళ్ళక్కై అని చెప్పిన తర్వాత కీ తీసుకుంటాము మనం, అంటే మనం ఇంకా బయటికి అనమాట మోక్షం ఇచ్చేస్తాడు. తిరువెళ్ళక్కై తీసుకుని మనం ఆనందంగా పాడగం, 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 ఎంత కావాలంటే పాడగం, పాడగం, నీరగం, నీళ్లు తాగుతాము, నీరసం వస్తుంది, పాడగం, నీరగం. అప్పుడు ఒక నీలమైన ఎలిఫెంట్ వచ్చి నీల తింగల్ తుండం, నీల తింగల్ థింగ్స్ అన్నిటినీ తొండంతో ఎత్తుతూ ఉంటుంది. నీలం బ్లూ ఎలిఫెంట్, నీల తింగల్ తుండం, ఆ థింగ్స్ అన్నిటినీ ఊరగాయ చేస్తుంది. ఊరగం, ఊరగం, ఊరగం. ఆ ఊరగం ఒక్కటి తింటే సరిపోదు, మీరు వేఖా, తుమ్కో వే బి ఖానా పడేగా, తిరువేఖా, వే ఉంటుంది కదా వే ప్రోటీన్, తిరువేఖా, వేఖా, తిరువేఖా, వే ఖానే కే బాద్ కార్ మే గేమ్ ఖేలో, కారగం, కారగం అని చెప్తారనమాట. కారగంలో గేమ్స్ ఆడతాం. ఆ కార్ని వనంకి తీసుకెళ్తాం, కార్వనం, 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 కార్వనం. కార్వనంకి వెళ్ళిన తర్వాత వనంలో కాల్వ నూరు కాల్వలు కనిపిస్తాయి. కాల్వ నూరు, కాల్వ నూరు, నూరు కాల్వ నూరు, 100 కాల్వలు, కాల్వ నూరు. కాల్వ నూరులో ఆ 100 కాల్వల మధ్యన మనం పావలా ఇచ్చి అన్నం కొనుక్కుంటాం. పావల అన్నం, పావల వన్నం, పావల వన్నం, పావల అన్నం. ఎవరి కోసం అన్నం ఎవరికి ఇస్తాము? పరమేశ్వర విన్నగారం, పరమేశ్వరుడు గుడికి వెళ్ళి ఆ పావల వన్నం పరమేశ్వరుడికి ఇస్తాం. పరమేశ్వరుడు చాలా సంతోషించి విన్నగరం, నాగరం ఇస్తాడు మనకి. నాగరం ఇచ్చి ఇది పారేయాలి, మీ పాపాలు ఇవన్నీ రమ్ రూపంలో వచ్చాయి, వీటిని తాగకూడదు, తిరుపుట్కొళి, కుళ్ళిపోతుంది అది తాగేవంటే నీ బొజ్జ అన్నీ కుళ్ళిపోతాయి పొట్ట, అందుకని పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్ అంటాడు. తిరుపుట్కొళి, 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 తిరుపుట్కొళి. మనం కుళ్ళిపోతుంది కాబట్టి వి ఫాలో, పరమేశ్వర్ చెప్పింది ఫాలో అవుతాం. తిరుపుట్కొళి కుళ్ళిపోతుంది కాబట్టి పారేస్తాం. ఆయన చాలా సంతోషించి 3 ఊర్లు చూపిస్తాడు. తిరునింద్రవూర్ అంటే మీ ఊరిది, తిరునింద్రవూర్, నింద్రవూర్, తిరునింద్రవూర్, తిరునింద్రవూర్. అది తిరువాళ్ళూరు, వాళ్ళ ఊరు అనమాట, వేరే వాళ్ళు. ఇక్కడ తిరుమాలై, తిరునిర్మలై, తిరునిర్మలై, నిర్మలాదేవి అని ఒక ఆవిడ ఉంటుంది. తిరునిర్మలై, తిరునింద్రవూర్, తిరునింద్రవూర్, తిరువాళ్ళూరు, తిరునిర్మలై. ఆ నిర్మలాదేవిని, ఆ నిర్మలాదేవి ఉంటుంది, ఇక్కడ వీడ్స్ ఉన్నాయి అవి వేండా అంటుంది. అందుకని తిరువీడై వెండాయ్, తిరువీడై వేండాయ్, తిరువీడై వేండాయ్, తిరువీడై వేండాయ్, తిరువీడై వేండ, వీడ్స్ వీ డోంట్ వాంట్, వీడ్ వేండా, తిరువీడై వేండా. అందుకని అందరం మనం వీడ్స్ అన్నీ పీకేస్తాం. పీకిస్తే అక్కడ మహాబలి తయారవుతాడు, భూమి నుంచి మహాబలి వస్తాడు. వాడు వచ్చి మహాబలిపురంకి తీసుకెళ్తాడు. మహాబలిపురంకి వెళ్ళగానే అక్కడ మహాబలి అంటాడు, ఇక్కడ వల్లి అని ఒక అమ్మాయి ఉంది, కేన్ కుర్చీలు అమ్ముతోంది, కేన్ ఐటమ్స్, వల్లిక్కేని, తిరువల్లిక్కేని, తిరువల్లిక్కేని. అక్కడికి వెళ్తే ఒక కేన్ కేజ్లో లంగూరు ఉంటాడు. షో లంగూర్ అని మనం అడుగుతాం. షోలింగర్, 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 షోలంగూర్, షోలింగర్. అప్పుడు లంగూరు బయటకు వస్తుంది. లంగూరు బయటకు వచ్చి అందరం మనం తిరుమలకి వెళ్దాము అంటుంది.
తిరుమలకి వెళ్తాం. తిరుమలకి వెళ్ళగానే వెంకటరమణమూర్తి మనందరినీ చూసి రండహో 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 అహోబిలంకి వెళ్దామంటాడు. సో అహోబిలంకి వెళ్తే అక్కడ నరసింహస్వామి దగ్గర రాముడు కనిపిస్తాడు. రాముడు అంటాడు అయోధ్యకు పోదాం పదండి అంటాడు. అందరం అయోధ్యకు వెళ్తాం. అయోధ్యకు వెళ్తే రాముడు అంటాడు ఇక్కడి నుంచి మనం నైమిషారణ్యంకి వెళ్ళి యజ్ఞం చేయాలి అనగానే అందరం నైమిషారణ్యంకి వెళ్తాం, యజ్ఞం చేస్తాం. యజ్ఞం చేయగానే రాముడు చాలా సంతోషించి మనందరికీ ముక్తి ఇస్తాడు. ముక్తినాథ్ అక్కడి నుంచి ముక్తినాథ్కి తీసుకెళ్తాడు. ముక్తినాథ్కి తీసుకెళ్తే ముక్తినాథ్లో పెద్ద బదరీ చెట్టు ఉంటుంది, అంటే రేగిపళ్ళు. అందరూ బద్రిపళ్ళు తినండి హాయిగా, బద్రీనాథ్కి కూడా నమస్కారం పెట్టుకోండి. సో బద్రీనాథ్కి వెళ్తాం బద్రిపళ్ళు తిని. అక్కడ బద్రీనాథ్ టెంపుల్ మెట్ల మీద దేవతలందరూ వచ్చి కూర్చుని ఉంటారు. వచ్చి మీరందరూ ప్రయాగ్కి రావాలి, దేవప్రయాగ్కి 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 అంటారు. సరే వాళ్ళతో దేవప్రయాగ్కి వెళ్తే అక్కడ జోషి మసాలా దుకాణం కనిపిస్తుంది. జోషి మసాలాలు అన్నీ కొనుక్కుంటాం, అదే జోషి మట్ అంటారు. జోషి మట్. ఆ జోషి మసాలాలు చాలా కారంగా ఉంటే అప్పుడు మనం కృష్ణుడిని అడుగుతాం ఏమైనా స్వీట్స్ ఉన్నాయంటే కృష్ణుడు పదండి మథురా పేడ ఇప్పిస్తా అంటాడు. మథురాకి తీసుకెళ్తాడు. మథురాకి వెళ్ళి మనం పేడ తిన్న తర్వాత లంచ్కి మనము కృష్ణుడు అంటాడు చలో ద్వారకా అంటాడు. సో మనకి ద్వారకా తీసుకెళ్తాడు. ద్వారకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గోవులు అన్నీ ఉంటాయి, గోకులం అనమాట. అక్కడ పెద్ద గోశాల ఉంటుంది, దాన్నే గోకులం అంటారు. ఆ గోకులంలోకి తీసుకెళ్తాడు. అందరికీ క్షీరసాగరంకి, అందులోంచి మనం క్షీరసాగరంకి వెళ్తాం. అందరికీ పాలు పెరుగు గ్లాసుల్లో ఇస్తారు. క్షీరసాగరంలోకి మనం స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ పరమపదం శ్రీ విష్ణుమూర్తి పాదాలు దొరుకుతాయి మనకి. పరమపదం పట్టుకున్న తర్వాత ఆనందంగా మనం ఆనంద లోకంలో తేలుతూ ఉంటాము. మనకి ఫుల్ మోక్షం వచ్చేస్తుంది. జై శ్రీరామ్.